హలో, వెల్కమ్ టు కాఫీ విత్ కవిత. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ మెజెస్టిక్. ఇది స్టార్టర్స్గా చాలా బాగుంటుంది. స్పైసీగా, సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ మెజెస్టిక్ చేసుకోవడానికి 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు అన్ని ముక్కలని ఒక బౌల్లోకి తీసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. ఒక గుడ్డుని వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిలో కూడా నాకు సాల్ట్ ఉంది కాబట్టి నేను కొద్దిగానే వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసుకుని వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. 1 నిమ్మకాయని కట్ చేసుకొని జ్యూస్ తీసుకొని వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. ఇలాగా మ్యాగ్నేట్ చేయడం వలన చికెన్ ముక్కలు సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ముందుగా 1 ఉల్లిపాయని, 5-6 పచ్చిమిర్చిని, కొన్ని వెల్లుల్లి రెబ్బలని చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకొని నూనె హీట్ అయ్యాక ఒక్కొక్క పీసు వేసుకుంటూ చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలని 4 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేయించుకున్నారంటే చికెన్ గట్టిగా అవుతుంది, రబ్బర్ లాగా సాగుతుంది. చూడండి, చికెన్ ముక్కలు వేగిపోయాయి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకొని తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇలాగే అన్ని ముక్కల్ని కూడా వేయించుకొని తీసుకుందాం. ఫ్రై చేసుకున్న ముక్కలన్నింటికి తాలింపు వేసుకుందాం. టేస్టీ చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. తాలింపు కోసం బాండీ పెట్టుకొని 1 గరిటె నూనె వేసుకుందాం. చిన్నగా తరిగి ఉంచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. కాస్త వేగాక ఉల్లిపాయల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుందాం. ఇవి కాస్త వేగాక కొద్దిగా పసుపు వేసుకుందాం. బాగా కలుపుకొని కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. 1/2 కప్పు పెరుగుని బాగా స్మూత్గా చేసుకొని గిలక్ కొట్టుకొని వేసుకుందాం. పెరుగు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకుందాం. పెరుగు బాగా కలుపుకొని కాస్త ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ ఉడికేటప్పుడు 1 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. సోయా సాస్ అన్నది కంపల్సరీ వేసుకోవాలి. చికెన్ మెజెస్టిక్ రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలన్నింటినీ అందులో వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. చివరిగా చిన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకుందాం. ఫ్లేవర్ కోసం 2 నిమిషాల పాటు బాగా వేయించుకొని సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అన్నది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చికెన్ మెజెస్టిక్ మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.